అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, విశ్వనాథం గారు, మీడియా సోదరులకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు నాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు వచ్చి నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. నేను ఇంకెవరి గురించో గురించి రాహుల్ గాంధీ నాది ముఖ్య ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకేంచి ఈ పార్టీలో ఉన్నా. నేను లోవర్ కేజీసే కాంగ్రెస్ పార్టీ. మేము చార్మినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, చార్మినార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ जनरल सेक्रेटरी, सिटी कांग्रेस प्रेसिडेंट, स्टेट यूथ कांग्रेस प्रेसिडेंट, जनरल सेक्रेटरी, ऑल इंडिया ओबीसी सेक्रेटरी. अभी फिलहाल मैं वर्किंग प्रेसिडेंट. 2 बार शहर हैदराबाद का अध्यक्ष था. मैं 2 साल कांग्रेस पार्टी के अध्यक्ष నుండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. 2004లో యాజ్ ఏ నగర అధ్యక్షుడుగా నేను ఎంపీ అయినా. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియరు. ఇక్కడ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని కరోనాలో నేను కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే. నాకు ఉస్మానియా, గాంధీ, పీవర్, నీలా హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయినా. డాక్టర్లు చెయ్యెత్తేసారు. కార్యకర్తలతో వచ్చి హాస్పిటల్లో ఏడుస్తున్నారు. నాకు తెలియదు బయట ఏమేమవుతుందో. ఎంతోమంది కార్యకర్తలు మొక్కు గుళ్ళు గోపురాలు మొక్కి అయిపోయిందని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసారు. మా పిల్లలందరూ బాధపడ్డారు, మా బిడ్డలందరూ ఏడుస్తున్నారు. మేము అట్లాంటి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మళ్ళీ పాదయాత్రలో జిల్లాలలో తిరిగిన కరోనాలో మీ దగ్గర వచ్చిండే. కరీంనగర్ వచ్చిన అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం వచ్చిండు. ఆ రోజు మీ దగ్గర వచ్చిన నేను కరోనా వచ్చిన బతికి బయటపడ్డాక 6 రోజులకే బయటకు వెళ్ళినా. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మేము సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. మీ మేడం గారు మాకు చెప్పారు. మీనాక్షి నటరాజన్ వచ్చేదో మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. मैडम हमारे ऑफिस में आए, हमारा उनको धन्यवाद देना चाहता हूँ क्योंकि वो महान नेता है. देश भर में घूम के पार्टी को स्ट्रेंथन करे ऐसा नेता मेरे पास आए. राहुल जी का बिहार इलेक्शन है, वहाँ कुछ भी यहाँ कुछ भी डैमेज, केवल राहुल गांधी प्रधानमंत्री बनना बोल के हमारा आखिरी ख्वाहिश है. ऊपर वाला उस वास्ते मेरे जिंदा रखाऊंगा. राजू जी भरे तो कोरोना में उड़ गया था. मेरे साथ में 15 जने गए. मेरे साथी अब 10-15 लोग मर गए. जिंदा रह के मैं आज पार्टी के वास्ते काम करूँ. वो उस वास्ते पार्टी का लाइन पे रहूँगा. हम जब भी तेलंगाना के वास्ते लड़े, पार्लियामेंट के अंदर तेलंगाना आए हैं हम लोग. 5 MP विवेक साहब है, पुन्नम वोट लड़े. 5 साल हमारे पूरे इसमें चले गए. MP बने सो 5 साल तेलंगाना लाने में चलेगा. अब हम क्या करें बोल के. तो अभी पूरे हमारे जो डिपेंड है कार्यकर्ता लोग, पूरे मैडम से हम बात करेंगे, इंचार्ज मिनिस्टरों से बात करेंगे. सबको न्याय करना, जो कार्यकर्ता है उन लोगों को न्याय करना बोल के ज़रूर करेंगे. महिला कांग्रेस, NSY, यूथ कांग्रेस सभी को मैडम अश्योरेंस है, सबको देखेंगे, सबको अच्छा करना बोल के. धन्यवाद.